السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعلى آله وصحبه أجمعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هو الأول والآخر والظاهر والباطن وهو بكل شيء عليم. అల్హమ్దులిల్లా, అల్లాహ్ అజ్జా వజల్లా అనుగ్రహంతో మనము అస్మాఉల్ హుస్నా, అల్లాహ్ తఆలా యొక్క అందమైన పేర్లు, అల్లాహ్ అజ్జా వజల్లా యొక్క సుందర పేర్ల గురించి మనం అల్హమ్దులిల్లా తెలుసుకుంటూ వస్తున్నాము. నిన్న మనము అల్లాహ్ అజ్జా వజల్లా యొక్క పేర్లు అల్ అవ్వలు వల్ ఆఖిరు ఈ రెండింటి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు విన్నాము. ఈరోజు అద్దాహిరు వల్ బాతిన్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ 4 పేర్లను ఒకే ఆయతులో మనకు తెలియజేయడం జరిగింది. సూర హదీద్ 57వ సూర 3వ వచనంలో వల్ అవ్వలు వల్ ఆఖిరు వద్దాహిరు వల్ బాతిన్, ఆయన మొదటివాడు చివరివాడు, ఆయనే బాహ్యము, ఆయనే సూక్ష్మము నిగూఢము, ఆయన ప్రతీది తెలిసినవాడు. వహువ బికుల్లి షైఇన్ అలీం. అయితే నిన్న మనము అల్ అవ్వలు వల్ ఆఖిరు గురించి తెలుసుకున్నాము. ఇక ఈరోజు అద్దాహిరు వల్ బాతిన్. ఇక్కడ అద్దాహిర్ అంటే బాహ్యము, ఆయనే బాహ్యము. వల్ బాతిన్ మరియు ఆయనే నిగూఢం. ఈ రెండింటి యొక్క అర్థం ఏంటి? దీనికి మనము నిన్నటి లాగానే ఇది ఒక హదీస్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఏవైతే హదీస్ తెలియజేశారో దాంట్లో ఏదైతే మనకు దువా నేర్పించడం జరిగిందో ఆ దువాను కనుక మనం ఇన్షాల్లా వింటే దానివల్ల మనకు అల్హమ్దులిల్లా దీని యొక్క అర్థం మనకు తెలుసుకోవడం చాలా సులభమవుతుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకేం తెలియజేశారు? అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకి ఒక దుఆ నేర్పించడం అనేది జరిగింది అని. అల్లాహుమ్మ రబ్బస్ సమావాతి వ రబ్బల్ అర్ది వ రబ్బల్ అర్షిల్ అజీమ్, రబ్బనా వ రబ్బ కుల్లి షైఇన్ ఫాలిఖుల్ హబ్బి వన్ నవా منزل التوراة والإنجيل والفرقان أعوذ بك من شر كل شيء أنت آخذ بناصيته، أنت الأول فليس قبلك الشيء، وأنت الآخر فليس بعدك الشيء، وأنت الظاهر فليس فوقك الشيء، وأنت الباطن فليس دونك الشيء، اقض عنا الدين وأغننا من الفقر. مسلم గ్రంథం. ఓ అల్లాహ్, భూమి ఆకాశాల ప్రభువా మరియు మహోన్నత అర్షి ప్రభువా మరియు ప్రతి ఒక్క వస్తువును పుట్టించిన నా ప్రభువా, విత్తనాన్ని టెంకను చీల్చేవాడా, తౌరాతు ఇంజీల్ మరియు ఖురాను గ్రంథాన్ని ఫుర్ఖాను గ్రంథాన్ని అవతరింపజేసిన వాడా, ప్రతి ఒక్క చెడు ఏదైతే ఉందో నీ యొక్క ఆజ్ఞలో చేతులు ఏదైతే ఉందో వాటన్నిటి నుండి వల్లని శరణు వేడుకుంటున్నాను. వల్లా, నువ్వే మొదటి వాడివి, నీకంటే ముందు ఏ వస్తువు లేదు, ఏదీ లేదు. నీవే ఆఖరి వాడివి, నీ తర్వాత ఇంకేది ఉండదు. నీవే బాహ్యము, నీకంటే పైన ఇంకేదీ లేదు. అంటే అన్నింటికైనా ఎత్తులో పైన ఉండేది నువ్వే, నీకంటే బాహ్యమైనది ఇంకేదీ లేదు. మరియు నువ్వు నిగూఢము, ఫలైస దూనక షై, ఇక నీవు తప్ప ఇంకెవ్వరు కూడా ఆ నిగూఢాన్ని, సూక్ష్మాన్ని అందుకోలేరు. మా యొక్క అప్పును నా నుండి దూరం చెయ్యి, పేదరికాన్ని నుండి మా విముక్తిని ప్రసాదించు. ఈ యొక్క దువా. సోదర సోదరిమల్లారా, ఇక్కడ అద్దాహిర్ అంటే అల్లాహు తఆలా అన్నింటి వస్తువుల కంటే బాహ్యంగా ఉన్నాడు, అంటే అన్నింటికంటే ఎత్తులో ఉన్నాడు అని అర్థం. సుబ్హానల్లాహ్. ఇక్కడ ఈ అద్దాహిర్ అనే పదానికి అర్థాన్ని ఇక్కడ తెలిపడింది. మఖ్లుకాత్ ఏదైతే ఉందో, సృష్టి ఏదైతే ఉందో వాటన్నిటికంటే అల్ ఆలా అంటే ఎత్తుల్లో అన్నింటికంటే అతి ఎత్తుల్లో ఉన్నవాడు మరియు అన్నిటికంటే బాహ్యంగా ఉన్నటువంటి వాడు అల్లాహ్. సుబ్హానల్లాహ్. సృష్టికర్త యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లతోనే అల్లాహు తఆలా యొక్క గొప్పతనం అనేది కూడా మనకు అల్హమ్దులిల్లా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటది?
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నింటికంటే అతి ఎత్తులో ఉన్నాడు. అల్ ఆలా అల్ ఆలా అంటే అన్నింటికంటే. ఏవైతే మనం అనుకుంటున్నామో మనకిప్పుడు ఆకాశమే ఉంది. ఇలాంటి 7 ఆకాశాలు ఉన్నాయి. ఆ 7 ఆకాశాల పైన మళ్ళీ స్వర్గం యొక్క స్వర్గం యొక్క అంతస్తులు ఉన్నాయి. ఆ అంతస్తుల పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ఉన్నాడు. సుబ్హానల్లాహ్. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నింటికంటే వస్తువులన్నింటికంటే కూడా చాలా ఎత్తులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలపడం జరుగుతుంది. అంటే అల్లాహ్‌ను ఏ ఒక్క చూపులు చూడలేవు. లా తుద్రికుల్ అబ్సార్ వ యుద్రికుల్ అబ్సార్. ఆయన్ని ఏ ఒక్క చూపులు కూడా చూడజాలవు. అంటే అంత ఎత్తులో ఉన్నాడు. అల్లాహు తఆలాను ఎవరు చూడలేరు. కానీ అల్లాహు తఆలా అందరిని చూడగలుగుతాడు అని, ఆయన అందరిని చూపును అందుకుంటాడు అని. కాబట్టి ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ అద్దాహిరు అంటే ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే అల్ ఉలు అన్నింటికంటే ఎత్తులో ఉన్నాడు అని అర్థం. చూడండి ఒక హదీస్ వస్తుంది. లా తజాలు తాయిఫతు మిన్ ఉమ్మతి అలా హక్కి తాహిరీన్ అంటే నా ఉమ్మతులో ఒక సమాజం ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా బహిర్గతంగా సత్యం పైన ఉంటుంది. అంటే అది తేట తెల్లంగా కనబడుతుంది అని. అలా అల్లాహు తఆలా కూడా చాలా స్పష్టంగా మరియు అన్ని విశ్వానికి మనకు ఊహకు అందేటువంటి విశ్వం ఏదైతే ఉందో వాటన్నింటికి కూడా అతి ఎత్తులో ఉన్నాడు అని అర్థం. అద్దాహిరు అంటే అల్లాహ్ జల్ల షానా ఎలాగైతే మొట్టమొదటి వాడో చిట్ట చివరి వాడో అలానే అన్నింటికంటే వస్తువులన్నింటికంటే కూడా ఎంతో ఎత్తులో ఉన్నవాడు, మరి బాహ్యంగా ఉన్నాడు, స్పష్టంగా ఉన్నాడు అని ఇక్కడ అర్థం. అంటే అల్లాహ్ జల్ల షానా యొక్క అస్తిత్వం ఉంది అని, మరి ఆయన అన్నింటికంటే ఎత్తులో ఉన్నాడని కూడా ఇక్కడ మనకు అల్హమ్దులిల్లాహ్ అర్థమవుతుంది. ఇక అంతేకాకుండా అల్ బాతిన్, బాతిన్ అంటే ఇక్కడ అతి నిగూఢమైనది. అంటే ప్రతి ఒక్క చిన్న వస్తువు కంటికి కనిపించేది, కనిపించనిది కూడా అల్లాహు తఆలా యొక్క జ్ఞానంలో ఉంది అని అర్థం. ఇక్కడ అర్థము అల్లాహు తఆలా కూడా చిన్నగా ఉన్నాడని కాదు. నౌజుబిల్లా. ఇక్కడ అర్థం ఏంటంటే అతి నిగూఢమైనటువంటి వస్తువును కూడా అల్లాహు తఆలా దాని జ్ఞానం కలిగిన వాడు, దాన్ని చూస్తాడు. అంటే దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానము అల్లాహు తఆలాకు ఉంది. ఇప్పుడు చూడండి మనకు మనిషికి ఏవైతే పరిమితులు ఉన్నాయి. అంటే ఒక పరిమితి వరకే చూడగలుగుతాడు, వినగలుగుతాడు, స్పర్శ ఉంటుంది, రుచి ఉంటుంది. అది కొన్ని పరిమితుల వరకే ఉంటుంది. ఆ పరిమితి దాటినా లేదా మించినా కూడా మనిషి యొక్క ఆ శక్తి అనేది పని చేయదు. సుబ్హానల్లాహ్. కానీ అల్లాహ్ జల్ల షానహు ప్రతీదీ కూడా అంటే గుహల్లో ఉన్నవి, అడవుల్లో ఉన్నవి, సముద్రాల లోపల ఉన్నవి ఎన్ని ఒక సృష్టిని పుట్టించాడు. ఆ సృష్టినన్నింటి కూడా మన కళ్ళకి కనిపించని వాటన్నింటి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్ని ఎరిగిన వాడు అని ఇక్కడ మనకు అల్హమ్దులిల్లాహ్ స్పష్టమవుతుంది. చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క పదాలను ఇక్కడ వాడడం జరిగింది. అంటే అల్లాహు తఆలా ఎంత ఈ యొక్క జాహిర్ అనే బాతిన్ అనే పదానికి ఈ విధంగా చూడడం జరుగుతుందో. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా లుక్మాన్ 31వ సూరాలో 20వ వచనములో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేయడం జరిగింది. అలం తరౌ అన్నల్లాహ సఖర లకుం మా ఫిస్ సమావాతి వల్ అర్ది وأسبغ عليكم نعمة ظاهرة وباطنة ومن الناس من يجادل في الله بغير علم ولا هدى ولا في كتاب منير. ఇక్కడ చూడండి అలం తరౌ మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఈ యొక్క ఏదైతే సృష్టి ఉందో దాంట్లో మీరు దృష్టి సారించడం లేదా, గ్రహించడం లేదా అని. అల్లాహ్ భూమి ఆకాశాల్లో ఉన్న వస్తువులన్నింటినీ మీ పనిలో తగిలించి అంటే మీ కొరకు ప్రయోజనం కోసం చేశాడు. తన గోచర అగోచర వరాలను పుష్కలంగా మీకు ప్రసాదించాడు. వఅస్బగ అలైకుం నిఅమతన్ ظాహిరతన్ వబాతినా. ఇక్కడ ظాహిరతన్ అంటే మీకు అగుపించేవి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహాలు కొన్ని అగుపిస్తున్నాయి. మరి కొన్ని అగోచరంగా ఉన్నాయి. అది కనబడట్లేదు అని సుబ్హానల్లాహ్. కానీ అది మన కోసం ప్రయోజనం చేకూరుస్తుంది. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఇక్కడ మనకు ఇక్కడ ఆకాశాల ఎత్తుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతి ఎత్తుల్లో ఉన్నాడు అని తెలుస్తుంది. అదే విధంగా అతి సూక్ష్మమైనటువంటి ఒక వస్తువు గురించి కూడా అల్లాహ్ తఆలాకు ప్రతి జ్ఞానము ఉంది అనే విషయం ఇక్కడ మనకు అల్హమ్దులిల్లాహ్ తేట తెల్లమవుతుంది. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇక్కడ ఈ 2 వచనాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా ముఖ్యమైనవి. అందుకోసం అల్హమ్దులిల్లాహ్ ముహద్దిసీన్ ఏవైతే చెప్పారంటే 4 పనులు ఏవైతే 4 పేర్లు ఏవైతే ఉన్నాయో వల్ అవ్వల్ వల్ ఆఖిర్ వల్ ظాహిర్ వల్ బాతిన్ ఏవైతే ఉన్నావో వీటిని అర్కానుల్ ఇల్మి వల్ మారిఫా అంటే ఇవే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పేర్లు అని చెప్పారు. ఇప్పుడు చూడండి సృష్టికర్త ఎవరు అంటే
ఏం చెప్తారు, మొదటి నుండి ఉన్నవాడు సృష్టికర్త అవుతాడు, మధ్యలో పుట్టినవాడు, పుట్టుకొచ్చినవాడు, లేదా జనన మరణాలు కలిగిన వాడు, రూపం కలిగిన వాడు, ఇలా 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 సుబ్హానల్లాహ్ కాలేడు. కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క ఈ విషయాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక దాసుడు ప్రథమంగా అతడు అల్లాహ్ గురించి, సృష్టికర్త గురించి తెలుసుకోవడానికి ఉంది. మరి దీని యొక్క వివరణ అనేది అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్‌లో మనకు చక్కగా తెలపటం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాలను మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అల్లాహు తఆలా అన్నిటికంటే ఎత్తులో ఉన్నాడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే బకరాలో ఏదైతే మన ఆయతుల్ కుర్సీ అంటామో అందులో కూడా చెప్పడం జరిగింది కదా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వసిఅ కుర్సియ్యుహుస్ సమావాతి వల్ అర్ద్. చూడండి, వసిఅ కుర్సియ్యుహుస్ సమావాతి వల్ అర్ద్. ఆ యొక్క భూమి ఆకాశాలన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కుర్సీ అనేది ఆవరించి ఉంది. ఇక్కడ కుర్సీ అంటే, కుర్చీ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పాదపీఠం. ఇక ఈ అల్లాహ్ యొక్క పాదపీఠం పరిమాణంలో ఈ సృష్టి అంతా చాలా చిన్నది. అలానే అల్లాహ్ అజ్జ వ జల్ల యొక్క అర్ష్ ఏదైతే ఉందో, అర్ష్ యొక్క పరిమాణంలో ఈ యొక్క కుర్సీ కూడా అలాంటిదే. దానికి ప్రవక్త గారు మరొక ఒక ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఒక పెద్ద పెద్ద మైదానంలో ఒక ఉంగరాన్ని కనుక పెట్టినట్లయితే ఉంగరం విలువ ఎంత చిన్నగా, మరి పరిమాణం ఎంత తక్కువ ఉంటుందో, అలా ఈ పూర్తి విశ్వం అంతా కూడా ఆ కుర్చీ ముందు, కురిచి అర్షి ముందు అవుతుంది. ఇక అర్షి పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నాడు. సుబ్హానల్లాహ్, మహోన్నతుడు అల్లాహ్ జల్ల షాన్. అలాంటి మహోన్నతుడు, మరి అద్దాహిర్, అందరికంటే స్పష్టంగా మరి బాహ్యంగా ఉన్నటువంటి ఆ అల్లాహ్ మనందరి సృష్టికర్త. సుబ్హానల్లాహ్. అలానే అల్ బాతిన్ అంటే మరి మన మనస్సులోని ఉన్న విషయాలను కూడా ఎరిగినవాడు. మరి పూర్తి సృష్టిలో ఏమేమి జరుగుతుందో వాటి మనకంటే కనిపించని వేరే ఒక జీవరాశులకు కంటికి కనిపించని అగోచర విషయాలు సైతం కూడా ఎరిగిన వాడు అని ఇక్కడ అర్థమవుతుంది. అంతటి మహోన్నతమైనటువంటి విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మనకు తెలపడం అనేది జరిగింది. కాబట్టి సోదర సోదరీమణులారా, ఈ 4 పేర్లు ఇందులో అద్దాహిర్ వల్ బాతిన్, అల్లాహ్ తఆలా స్పష్టంగా బాహ్యంగా ఉన్నాడు. అదే నిగూఢంగా అంటే ఏవైతే అగోచరంగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలిసినటువంటి వాడు అని ఇక్కడ అల్హమ్దులిల్లాహ్ అర్థమవుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎవరు చూడలేరు, ఈ సృష్టిలో ఎవరు చూడలేరు. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ మనకి ప్రపంచంలో పరీక్ష పెట్టడం జరిగింది. ఆయన్ని చూడకుండా ఆయన విశ్వసిస్తారో అలాంటి వారికి అల్హమ్దులిల్లాహ్ విశ్వసించి సత్కారం చేసిన వారికి అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో వారిని అల్లాహ్ జల్ల షానా ఒక దర్శన భాగ్యం అనేది కలుగుతుంది. అది స్వర్గంలో అత్యున్నతమైనటువంటి ఒక అనుగ్రహము. కాబట్టి మూసా అలైహిస్సలాం గారికి ఒక సంఘటన ఏదో వచ్చిందో అందులో ఈ విషయం ఉంది. మూసా అలైహిస్సలాం గారు అన్నారు, అల్లాహ్ నిన్ను చూడాలనుకుంటున్నా, లన్ తరాని, మీరు చూడలేరు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇక్కడ ఈ విషయం కూడా స్పష్టమవుతుంది. అల్లాహ్ జల్ల షానా సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త అల్లాహ్. ఆయన మొట్టమొదటివాడు, చిట్ట చివరివాడు, అన్నిటికంటే బాహ్యంగా స్పష్టంగా ఉన్నవాడు. మరి అన్నిటికంటే నిగూఢమైనటువంటి ఒక వస్తువుల్ని కూడా ఎరిగినవాడు, తెలిసినవాడు. వహువ బికుల్లి షైఇన్ అలీం. ఇక్కడ ఇదే విషయము మొట్టమొదటి నుండి చిట్ట చివరి వరకు, అంటే ఈ యొక్క సృష్టి ఆరంభం నుండి అంతం వరకు, ఈ సృష్టికి బాహ్యంగా బయట ఏం జరుగుతుందో, అది ఈ సృష్టి లోపల ఏం జరుగుతుందో, ఈ విషయాలన్నింటినీ కూడా ఎరిగినవాడు. వహువ బికుల్లి షైఇన్ అలీం. ఈ 4 పేర్లను మరి వివరంగా చెప్పే అయితే ఇది వహువ బికుల్లి షైఇన్ అలీం. ఇలా ఇవన్నిటిని కూడా మొదటి నుండి చివరి వరకు, పెద్దది, చిన్నది, గోచరం, అగోచరం, అంతర్గత, బాహిర్గతం అన్నింటి యొక్క జ్ఞానము కలిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు అల్లాహ్. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మహోన్నత ఈ యొక్క ఆయతులో పేర్లు మనకు తెలపడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ యొక్క పేర్లతో ఆయన్ని ఇలా వేడుకునేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించుగాక. మరి ముఖ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు నేర్పించారు, నిద్రకు ఉపక్రమించే ముందు పడకపైకి వచ్చిన తర్వాత ఈ యొక్క దుఆ మనం చదవాలి. అల్లాహుమ్మ రబ్బస్ సమావాతి వ రబ్బల్ అర్ది రబ్బల్ అర్షిల్ అజీమ్ అనే దుఆ చదవాలి. అప్పుల నుండి విముక్తి పొందడానికి, పేదరికం, దరిద్రులను కాపాడుకోవడానికి ఈ యొక్క దుఆ ఉంది. ఇందులో ఇవే 4 పేర్ల గురించి అల్హమ్దులిల్లాహ్ ఉంది, వివరణ కూడా ఉంది. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ పేర్ల ద్వారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్ల ద్వారా
మన యొక్క నిత్య జీవితంలో సమస్యల కొరకు అల్లాహ్‌ను వేడుకునే భాగ్యాన్ని అల్లాహు తఆలా మనందరికీ అనుగ్రహింపచేయుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వసలామున్ అలల్ ముర్సలీన్. వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.